Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిమార్ట్కి అయితే వెళ్ళాము. ఈ వీడియో వచ్చేసి జూన్ 20న అనమాట. తర్వాత వచ్చేసి నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటున్నా. అందుకే ఇంకా లగేజ్ బ్యాగ్ అయితే చిన్నగా ఉన్నాయి. ఒక బ్యాగ్ తెచ్చుకుందాం కొంచెం పెద్ద సైజ్ అనేసి డిమార్ట్కి వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి చూడండి, చేసుకోండి, గంట కూడా కొట్టండి గైస్. చూశారు కదా. అబ్బాయిని ఎందుకు చూపించానంటే, అబ్బాయి నేను ముందు రోజు ఎందుకో ఊరికి వెళ్ళి నిండా అసలు అక్కడే 7:30 అయింది. తర్వాత హైదరాబాద్కి రావాలంటే ఒక 4-5 అవర్స్ పడుతుందనమాట. నాకు అక్కడే 7:30 అయింది. బస్సులు అయితే అప్పటికి ఏం లేవు, ఫుల్ అయిపోయింది ఒక బస్సు వస్తే. తర్వాత అబ్బాయి బస్ స్టాండ్లో పరిచయం అయ్యాడు. వాళ్ళమ్మ అబ్బాయి కూర్చుంటే నేను కూర్చున్నాను. ఎక్కడ వెళ్ళాలా ఆంటీ అని అబ్బాయి మాట్లాడాడు. తర్వాత హైదరాబాద్కి అమ్మ అని చెప్పాను. మేము కూడా అక్కడికే ఆంటీ అని చెప్పారు. బస్సు అయితే ఫుల్ వచ్చింది. అబ్బాయి అయితే నాకు గుర్తు పెట్టుకొని సీటు పట్టుకున్నాడు. వాళ్ళ అమ్మకు నాకు అబ్బాయికి ముగ్గురం ఉన్నామనేసి బొడ్రాయి పండుగ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ బొడ్రాయి పండుగ అయితే ఉంది. 3 days వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మళ్ళీ వస్తాము హైదరాబాద్కి. వెళ్దాం పదండి. బొడ్రాయి పండుగ ఎలా జరుగుతుందో అమ్మ వాళ్ళ ఊళ్ళో చూసేద్దాం. అమ్మమ్మ వాళ్ళ బొడ్రాయి పండుగ చాలా పెద్దగా చేస్తున్నారు. 8:45 టైం వచ్చేసి మన ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అయిపోయింది. టమాటో కర్రీ, ఇది టమాటో కర్రీ, ఇది ఉగ్రాని, బాబుకు రైస్ కూడా చేశాను. ఇది వచ్చేసి టమాటో కర్రీ, టమాటో కర్రీ. చూసారు కదా, అబ్బాయిని ఎందుకు పెట్టానో వీడియోలో. నాకు భలే హెల్ప్ చేశాడు. చాలా జనాలు ఉన్నారు, ఒక బస్సులో 2 బస్సుల మంది ఉన్నారు. అబ్బాయి నన్ను గుర్తుపెట్టుకొని సీట్ అయితే పట్టుకున్నాడు. చాలా ఇది అనిపించింది. తర్వాత అంత కింద కొంచెం పరిచయంలోనే అబ్బాయి నాకు గుర్తుపెట్టుకొని సీటు పెట్టాడు బస్సులో. ఎంత మంచి అబ్బాయి అనుకోవాలి, ఆ చిన్న అబ్బాయి. తర్వాత వచ్చేసి అందుకే ఏదో ఒకటి మాట్లాడిచ్చాను, నా వీడియోలో పెట్టుకుంటానని చెప్పాను. సరే ఆంటీ మీకు ఛానల్ ఉందా, ఏం పేరు అని అడిగాడు కదా. చెప్పానమాట, నేను చూస్తాను ఆంటీ అని చెప్పాడు. అబ్బాయి కూడా కామెంట్ కూడా పెడతాను ఆంటీ మీకు అని చెప్పాడు. భలే హ్యాపీ అనిపించింది. అంత చిన్న అబ్బాయి అట్లా నన్ను గుర్తుపెట్టుకొని కింద పరిచయము, అలా సీట్ పట్టుకోవడం చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు బొడ్రాయి పండుగ అయితే ఉంది. జూన్ 25 3 days అయితే జరిగింది. తర్వాత వచ్చేసి ఆ రోజైతే నాకు సీట్లు అయితే ఖాళీగానే దొరికాయి. ఒక్క బస్సులో మాత్రము సీటు కొంచెం దూరం దొరకలేదు. తర్వాత వచ్చేసి ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే. కాకపోతే బస్సులు అయితే టకటకా దొరికాయి. అస్సలు ఎక్కడా వెయిట్ చేయలేదనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను. తర్వాత అక్కడ మా అల్లుడు అయితే వచ్చాడు బస్ స్టాండ్ దగ్గరికి. ఇంకా ఊర్లోనే కొంచెం దూరం, ఒక 1/2 kilometer అలా అవుతుంది. 1/2 kilometer కూడా కాదులేండి, వాకబుల్. కాకపోతే బండి తీసుకుని, ఎందుకంటే టైర్డ్ అయిపోయింది కదా. తర్వాత ముందు రోజు నేను ఊరికి వెళ్ళొచ్చున్నాను, భలే టైర్డ్ అయిపోయిందనమాట. మళ్ళీ ఆ రోజు జర్నీ, ముందు రోజంతా జర్నీ, మళ్ళీ ఆ రోజు జర్నీ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి కూడా 4-5 అవర్స్ పడుతుంది అనమాట. అందుకనేసి భలే టైర్డ్ అయిపోయినా. తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. అక్కడ మా కోడళ్ళంతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ వెళ్ళాను కదా నేను. తర్వాత చూడండి, మా చిన్న కోడలు అయితే వేసుకుంది అత్తమ్మ అనేసి. ఇంకా మా పెద్ద కోడలు వచ్చింది వినేసి లోపలికి వెళ్ళి. తర్వాత అందరైతే రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇక అందరిని వీడియో తీస్తుంది మా కోడలు వచ్చేసి. మా కోడలు ఫోన్ తీసుకొని అందరు పడుకున్నారు అత్తమ్మ అనేసి వీడియో అయితే తీస్తుంటే మా అత్తమ్మ తిడతా ఉంది, పండుకున్నోళ్ళని ఎందుకు వీడియో తీస్తున్నావు అనేసి. ఇక్కడ మా ఉమ్మమ్మ వచ్చేసి మురుకులు చేస్తూ ఉంది, కొన్ని స్నాక్స్ కనేసి. మురుకులు ఇంకేదో స్వీట్వి ఏవో చేశారు అత్తమ్మ. ఇక్కడ మా ఉమ్మమ్మ అయితే మురుకులు చేస్తుందనమాట. కొంచెం ఎందుకమ్మా అంటే ఎప్పుడో అట్లా దిన్నికే పిన్ని అనేసి చేస్తుంది. ఇక్కడ ఇంకా ఇవి స్వీట్వి అనమాట, చాలా క్రిస్పీగా ఉన్నవి. తర్వాత వచ్చేసి ఇక అందరు పడుకున్నారు కదా, ఇంకా నేను వెళ్ళంగానే అందరు ఒకరొక్కరైతే లేచారు. ఇది వచ్చేసి సాయంత్రం అనమాట. అట్లా రెడీ అయిపోయాము, పోషమ్మ దగ్గరికి వెళ్ళాలని. బోడ్రాయిలను పెట్టారు, ప్లస్ పోషమ్మ టెంపుల్, పోషమ్మ విగ్రహం కూడా పెట్టారు. టెంపుల్ కట్టి పెద్దగా కట్టిండ్రు, చాలా బాగుంది. 9 బొడ్రాయిలను నిలబెట్టారు ఊర్లో, పెద్ద ఊరే. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము సాయంత్రం అక్కడికి వెళ్దామనేసి మేము ముందుగా రెడీ అయ్యి, కరెంటు పోయింది. వేడి అయితే చాలా చాలా ఉంది వేడి. ఇక నేను మా కోడళ్ళు, ఇది అమ్మమ్మ పాత ఇల్లు ఉండే అక్కడ. తర్వాత వచ్చేసి ఇప్పుడు కారు బండ్లు అన్నీ పెట్టడానికి అట్లా మంచిగా చేసిండ్రు అనమాట. అంతా సిమెంట్ చేసి అన్నీ క్లీన్గా చేసిండ్రు అక్కడ. అమ్మమ్మ పాతిల్లు అటు సైడే ఉండేది అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ మామూలు 5 మంది, 4 పెద్ద తాత కొడుకులు, వాళ్ళ ఇండ్లు అన్నీ ఒక దగ్గరే ఉండేదన్నమాట. ఇప్పుడు అందరు వేరు వేరు వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మామయ్య మాత్రమే ఇటు ఉన్నాడు, అందరు వేరు వేరు వెళ్ళిపోయారు. అప్పట్లో చాలా బాగుండేదన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు అందరూ ఒకే దగ్గర ఉండేది కదా, చాలా బాగా అనిపించేది. చాలామంది పిల్లలు ఉండేది, భలే భలే ఉండేదన్నమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా సందడిగా. అందుకే నాకు అప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టము. ఇప్పటికైనా ఇష్టమే నాకు. ఇంత పెద్దగా అయినా కూడా నేను వెళ్తా, మా పిల్లలు వెళ్తారు, అంత ఇష్టం అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి అక్కడ. హాలిడేస్ వచ్చిందంటే సరే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. మామయ్యనన్నా అమ్మమ్మ నన్ను వచ్చి తీసుకెళ్ళేవాళ్ళు, లేదా మా నాన్న వెళ్ళి డ్రాప్ చేసి వచ్చేవాడు అన్నమాట. చూశారు కదా, మేము అక్కడ ఉన్నాగానే మా చెల్లెలు వాళ్ళ అత్తవారింటి నుంచి మా చెల్లెలు వచ్చింది ఇక్కడికి. పరిశాన్ అయింది, ఏంటి అక్క ఎప్పుడు వచ్చావు, అసలు ఎక్కడ ఉన్నావు ఇంత పొద్దు అనేసి. అక్కడ వెనక బ్యాక్ సైడ్ కూర్చున్నామని చెప్పాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇది పాత బొడ్రాయి అనమాట, పగిలిపోయింది. అందుకనేసి ఇప్పుడు కొత్తవి పెడుతున్నారు, ఊరు మొత్తం కొత్తవి పెడుతున్నారు. ఒక 9 బొడ్రాయిలు అనమాట. ఇంకా అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. పాత పోసవ అయితే ఈ చెట్టు కింద ఉండేదన్నమాట. మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు, ఆ చెట్టు కిందనే ఉండేది అమ్మవారు. కాకపోతే ఇప్పుడు కూడా పాత అమ్మవారు అయితే నన్ను కదిలించొద్దు చెట్టు కింద నుంచి, మీ ఇష్టం ఉంటే కొత్తది పెట్టుకోండి అని చెప్పిందంట ఎవరికో కలలో వచ్చి. అందుకనేసి పాత పోసేవనైతే ఎవరు తీయలేదు అక్కడ నుంచి, చెట్టులో నుంచి. కొత్త విగ్రహము గుడిలో పెట్టారు, పాతదిగానే ఉంది. తర్వాత ఇక్కడ బొడ్రాయిలు అమ్మవారిని అందరినీ వాటర్లో వేసి పెట్టారు. ఎందుకంటే ముందు రోజు వాటర్లో వేస్తారు, ధాన్యంలో వేస్తారు, విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. 3 days చేస్తారు కదా, ఎక్కడైనా 3 days పండగ. ఈ చెట్టు త్వరలో ఉంటుంది పోసవ, పాత పోసవ అనమాట. ఇక్కడ ముందల నాగులు ఉంటవి. ఇంకా నన్ను కదిలించొద్దు ఆ చెట్టుకెళ్ళి అని చెప్పిందంట. ఎవరు కదిలించలేదు కూడా. కొత్తది విగ్రహం అయితే ఇక్కడ ప్రతిష్ట చేసిండ్రనమాట. ఒక 3 days అయితే పూజలు చాలా ఘనంగా జరిగావి. ఇక్కడ అందరు మా వాళ్ళే, వీళ్ళంతా చెల్లెలు, అమ్మ, పిన్ని, అత్తలు అందరూ. ఎందుకంటే బొడ్రాయి పండుగ అదంటేనే ఊరు మొత్తం వస్తారు కదా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చారనమాట. అప్పుడు నా చిన్నప్పటి దోస్తులు కూడా వచ్చారు అందరూ. వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వచ్చినప్పుడు నేను పోను, నేను వచ్చినప్పుడు వాళ్ళు. ఇప్పుడు పండగ కదా, అందరు వచ్చారనమాట, అందరు కలిసారనమాట. చాలా హ్యాపీ. తర్వాత నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చెల్లెలు కూతురు చూడండి, ఇక నన్ను చూసి వస్తూ ఉంది, పెద్ద మమ్మీ అనుకుంటా. నేను వీడియో తీస్తున్నాను అనేసి రిటర్న్ వెళ్ళింది, మళ్ళీ ముందుకు వస్తుంది. వీడియోలో ఎక్కువ పడదు ఆ అమ్మాయి. ఇక్కడ మా
కోడలైతే జంపింగ్ దగ్గరికి నన్నైతే తగిలి తీసుకెళ్ళింది. అత్తమ్మ నేను జంపింగ్ చేస్తా దా అనేసి, ఇంక సరేలే అనేసి జంపింగ్ చేపించుకొని వచ్చాను. ఒక హాఫ్ అన్ అవరు తర్వాత ఇక్కడ చెరువు ఉంటుంది, చిన్న చెరువు. అక్కడ పైకేమో పెద్ద చెరువు ఉంటుంది, ఇది చిన్న చెరువు ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి అయితే మొత్తం నిండిపోతే బయటకు వస్తాయి వాటర్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కొందరు పైనుంచి చూస్తున్నారు, కొందరు ఇంట్లో దగ్గర ఉన్న వాళ్ళు ఇంట్లో నుంచి చూస్తున్నారు. అక్కడ పూజలు అన్నీ చాలా ఘనంగా చూశారు కదా, ధాన్యంలో పెట్టారు. వాటర్లోకెళ్ళి తీసి అభిషేకాలు పూజలు అన్నీ చేసి ఆరతిచ్చి ధాన్యంలో అయితే పెట్టారు. ఆ నైట్ అంతా ధాన్యంలో పెట్టి నెక్స్ట్ మార్నింగ్ ముహూర్తం ఎప్పుడు ఉంటుందో అప్పుడు విగ్రహ ప్రతిష్ట, బుడ్రాయి ప్రతిష్ట అవన్నీ చేస్తారనమాట. ఆడపిల్లలందరినీ నవగ్రహ అవి ఉంటాయి కదా, నవధాన్యాలు అవన్నీ వేసిపోమని చెప్పారు నెక్స్ట్ డే మార్నింగ్. తర్వాత ఇక్కడైతే అమ్మే వాళ్ళైతే ఇక్కడ అన్ని రాగి చెంబులు, రాగి బిందెలు ఇవన్నీ జాతరలాగా ఉంటుంది కదా. తర్వాత వచ్చేసి మా చిన్ననాటి దోస్తులు అని చెప్పాను కదా, నేను వీళ్ళతో ఆడుకునేదాన్ని అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఇంకిద్దరు ముగ్గురు లేరు, వాళ్ళందరూ అది గుర్తు చేస్తున్నారు, మర్చిపోయావా బిడ్డ అనేసి. వాళ్ళందరూ నాకు పిన్నులు అవుతారులేండి. మర్చిపోయావా బేటా, మర్చిపోయావా అమ్మి, అమ్మి అంటారు, బేటా అంటారు, ఎక్కువ బేటా అంటారు, అమ్మి అంటారు నన్ను. వాళ్ళందరూ మర్చిపోయావా అమ్మి అని అడుగుతూ ఉన్నారు. లేదు అట్లెట్లా మర్చిపోతా, చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ చెప్తే వాళ్ళైతే చాలా హ్యాపీగా అయిపోయారు. గుర్తుపెట్టుకున్నావా అమ్మి అనేసి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్.